రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తర్వాత మాట తప్పిందని ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. రైతు రుణమాఫీ, రైతు బంధు పథకం రాక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి వచ్చేసి మేము 10 రోజులలో ఈ రుణమాఫీ మేము కట్కేసర్లో రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షకు ఈటెల రాజేందర్ సంఘీభావం తెలిపారు. గట్కేసర్ ఉమ్మడి మండలంలో 1189 మంది రైతులకు రుణమాఫీ కాలేదని, వారు ఏం పాపం చేశారని ఈటెల ప్రశ్నించారు. రైతుల పరిస్థితి చూస్తే బాధ కలుగుతోందని ఈటెల అన్నారు. పోలీసులు రైతులను టెంట్ వేసుకోనివ్వడం లేదని, మైక్ పెట్టనివ్వడం లేదని, ఇలా చేయడం ద్వారా ఉద్యమాలను ఆపారు. ఈ రైతులకు రుణమాఫీ చేయాలని ధర్నా చేయడం జరిగింది. అప్పుడు స్థానిక రైతులు వాళ్ళ పొలాలలో పంట చేళ్లలో ఉండాలని కోరుకుంటారు తప్ప, పంటలు పండించుకొని గౌరవంగా బతకాలని కోరుకుంటారు తప్ప, రైతులు ఎప్పుడు రోడ్ల మీద రావాలని మాత్రం కోరుకుంటున్నారు. ప్రభుత్వం తను ఇచ్చిన మాట అమలు చేయకపోతే గుర్తు చేసే క్రమంలో, మీ బాధ్యత ఉందని చెప్పే క్రమంలో రైతులు ఇక టెంట్ వేస్తే పోలీసు అని చెప్పించి టెంట్ పీకేసులు, మైకు పెట్టుకుంటే మైకుని పీకేసులు, మైకుని పీకేస్తే టెంట్ తీసేస్తే ఉద్యమాలు ఆగిపోతాయి అనే వెర్రి బాగోలతనం మంచిది కాదు అని చెప్పి ప్రభుత్వానికి తెలుస్తుంది. గతంలో ఇదే గడికేసంలో ఒక మీటింగ్ పెట్టింది. నేను కూడా వచ్చిన, అన్ని పార్టీల వాళ్ళు వచ్చిండ్రు, అందరు కూడా చెప్పింది తొందరనే ఈ సమస్య పరిష్కారం అయిందని. ఇది గొంతమ్మ కోరిక కాదు, కొత్త డిమాండ్ కాదు, వాళ్ళు బాధ్యత మర్చిపోయింది. ఏ రైతులకైతే 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పిండ్రు, దానికి లోబడి మాత్రమే అడిగింది తప్ప, మీరు అందరికి ఇస్తున్నారు మాకు ఇస్తలేరు, పిఎస్సిసిలు మీకు ఏమన్యాయం చేశాయని చెప్పి ఆ రోజు అడిగితే పరిష్కారం చేస్తారని చెప్పింది. ఇప్పుడు నాకు తెలిసి ఓ 4-5 మేము ఒకటే మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఎక్కడికైనా పోతాం, గుర్తుపెట్టుకోండి. మేము దాంబికాలు ఇవ్వటం కాదు, మేము మా పదవి మా అలంకారం కోసం రాలే. మీరిచ్చిన ప్రజల ఓట్లకు పుట్టిందే మా ఎంపీ పదవి తప్ప మా అమ్మ ఇచ్చింది కాదు ఈ పదవి, మా నాన్న ఇచ్చింది కాదు ఈ పదవి, కొనుక్కుంటే దొరికే సరుకు కాదు ఇది. మల్కాజిగిరి ప్రజలు రైతులు అన్ని పార్టీలు కూడా మేము కూడా వస్తాం, మేమందరం కూడా. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకొని ఈ రైతులకు రుణమాఫీ చేయాలని ధర్నా చేయడం జరిగింది. అప్పుడు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి వచ్చేసి మేము 10 రోజులలో ఈ రుణమాఫీ మేము